టీచర్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్తారు కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, లేదా హలో ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్. ఆర్ యూ ఫీలింగ్ బెటర్ రామ్, ఆర్ యూ ఫీలింగ్ బెటర్ రామ్ అంటే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి స్కూల్కి ఆబ్సెంట్ పెట్టారనుకోండి, ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడుగుతారు కదా, ఆ విషయాన్ని ఈ విధంగా అడుగుతాం. ఆర్ యూ ఫీలింగ్ బెటర్ రామ్, ఆర్ యూ ఫీలింగ్ బెటర్ రామ్. నెక్స్ట్, ఎవరైనా స్కూల్కి లేటుగా వచ్చారనుకోండి, వాళ్ళని తొందరగా రమ్మని చెప్తాం కదా, అది ఇలా చెప్పాలి. బీ ఎర్లీ టుమారో, బీ ఎర్లీ టుమారో. రేపు ఇక్కడికి ఎర్లీగా రావాలి, లేదా ఇక్కడ ఎర్లీగా ఉండాలి, ఎర్లీ టైంకి ఉండాలి అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. బీ ఎర్లీ టుమారో. నెక్స్ట్, అటెండెన్స్ వేసేటప్పుడు పిల్లలు ఎక్కువ నాయిస్ చేశారనుకోండి, అలర్ట్ చేస్తున్నారనుకోండి, ఏం చెప్తాం? ఫస్ట్ నన్ను అటెండెన్స్ తీసుకొని ఇవ్వండి అని అంటాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. లెట్ మీ టేక్ అటెండెన్స్, లెట్ మీ టేక్ అటెండెన్స్, లెట్ మీ టేక్ అటెండెన్స్. అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఆబ్సెంటీస్ ఉంటారు కదా, అంటే ఈరోజు ఎవరైనా ఉన్నారో ఆబ్సెంటీస్, ఈరోజు ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారా అని అడుగుతాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా అడుగుతాం. హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే, హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే, హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే. ఇలా అడిగిన తర్వాత క్లాస్లో ఎవరో ఆన్సర్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏమని అడుగుతాం? అందరూ అటెండెన్స్నా, అందరూ ప్రెజెంట్ అయ్యారని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా చెప్తాం. ఆర్ ఆల్ ప్రెజెంట్, ఆర్ ఆల్ ప్రెజెంట్, ఆర్ ఆల్ ప్రెజెంట్ అంటే అందరూ వచ్చారా అని ఈ విధంగా అడగచ్చు. ఇంకా కొంతమంది ఎస్టర్డే ఆబ్సెంట్ అయిన వాళ్ళు, బిఫోర్ ఎస్టర్డే ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు ఆబ్సెంట్ అయ్యావు, నువ్వు ఈ 2 రోజులు ఎందుకు రాలేదు, లేదా ఎస్టర్డే ఎందుకు రాలేదని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా అడగచ్చు. వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే, వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే, వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే. నెక్స్ట్, అదే విషయాన్ని ఈ విధంగా కూడా అడగచ్చు. అంటే ఆబ్సెంట్ అయినా, లేదా హోంవర్క్స్ అవి చేయకపోయినా, ఏవైంది నేను నీకు ఇలా చేసావు, హోంవర్క్ చేయలేదు సరిగ్గా, లేదా ఎందుకు స్కూల్కి రాలేదు అని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పచ్చు. వాట్ హ్యాపెండ్ రిషి ఎస్టర్డే, వాట్ హ్యాపెండ్ రిషి ఎస్టర్డే, వాట్ హ్యాపెండ్ రిషి ఎస్టర్డే. నెక్స్ట్, ఈ లెసన్ ఎందుకు చదవలేదు ఇంకా అంటే, ఇంకా నాకు ఎందుకు గివప్ చేయలేదని అడుగుతాం కదా, ఎందుకు అప్ చెప్పలేదని చెప్పేసి, లేదా ఎక్కువగా పడుకున్నావా, హోంవర్క్ చేయలేదు, లేదా ఎక్కువగా పడుకుండిపోయావా, స్కూల్కి టైంకి రాలేదని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పచ్చు. డిడ్ యూ ఓవర్ స్లీప్, డిడ్ యూ ఓవర్ స్లీప్, డిడ్ యూ ఓవర్ స్లీప్. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్, డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్, డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. ఈరోజు లేటుగా వచ్చిన వాళ్ళ గురించి, వై ఆర్ యూ లేట్ టుడే, వై ఆర్ యూ లేట్ టుడే, వై ఆర్ యూ లేట్ టుడే. ఎందుకు లేటుగా వచ్చావు, వై ఆర్ యూ లేట్ టుడే. నీ బస్ మిస్ అయిందా, డిడ్ యూ మిస్ యువర్ బస్, డిడ్ యూ మిస్ యువర్ బస్ అంటే బస్సులో వచ్చే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా బస్సు రీచ్ అవ్వలేదా, నువ్వు బస్ టైంకి రాలేదని అడుగుతాం కదా, డిడ్ యూ మిస్ యువర్ బస్. ఓకే, రేపు వేగంగా రా అని చెప్తాం కదా, స్టార్ట్ ఎర్లీ టుమారో, స్టార్ట్ ఎర్లీ టుమారో, స్టార్ట్ ఎర్లీ టుమారో. ఓకే చిల్డ్రన్, క్లాస్కి రెడీగా ఉన్నారు ఇప్పుడు? ఆర్ యూ రెడీ ఫర్ క్లాస్, ఆర్ యూ రెడీ ఫర్ క్లాస్, ఆర్ యూ రెడీ ఫర్ క్లాస్. క్లాస్కి రెడీగా ఉన్నారా అని అడుగుతాం కదా, పిల్లల్ని యాక్టివ్ చేయడానికి, దాన్ని ఈ విధంగా అడుగుతాం. ఆర్ యూ రెడీ ఫర్ క్లాస్. సరే, శ్రద్ధగా వినండి అని చెప్తాం కదా, పే అటెన్షన్, పే అటెన్షన్, పే అటెన్షన్. నెక్స్ట్, టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. టేక్ యువర్ టెక్స్ట్ బుక్స్, టేక్ యువర్ టెక్స్ట్ బుక్స్, టేక్ యువర్ టెక్స్ట్ బుక్స్. అదే నోట్బుక్స్ అయితే టెక్స్ట్ బుక్స్ ప్లేస్లో నోట్బుక్స్ పెట్టాలి. టేక్ యువర్ నోట్బుక్స్, టేక్ యువర్ నోట్బుక్స్, టేక్ యువర్ నోట్బుక్స్. మనం చెప్పిన బుక్స్ తీయకుండా అల్లరి చేసే పిల్లలు ఉంటారు కదా, అంటే వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్స్ విన్న వాళ్ళకి ఇలా చెప్పాలి. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. కొంతమంది ఇలా చెప్పినా సరే వినరు, అలాంటి వాళ్ళకి ఇంకొకసారి గుర్తు చేయాలి.
లిజన్ టు మీ, నా మాట వినండి. లిజన్ టు మీ, లిజన్ టు మీ, లిజన్ టు మీ. లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్యలో యాక్టివిటీస్ చేస్తాం కదా, ఆ యాక్టివిటీస్ కోసం ఈ యాక్టివిటీకి 5 minutes టైమే ఉంది. దీన్ని మీరు 5 minutesలో చేయాలని చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా చెప్తాం. జస్ట్ 5 minutes ఫర్ దిస్ యాక్టివిటీ. జస్ట్ 5 minutes ఫర్ దిస్ యాక్టివిటీ. జస్ట్ 5 minutes ఫర్ దిస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ కోసం 5 minutes టైమే కేటాయిస్తున్నాను అని చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా చెప్తాం. జస్ట్ 5 minutes ఫర్ దిస్ యాక్టివిటీ. మనం ఏదైనా డ్రిల్లింగ్ ఇస్తున్నప్పుడు అంటే వాళ్ళ చేత రిపీట్ చేయిస్తున్నప్పుడు చెప్తాం కదా, నేను చెప్పిన తర్వాత చెప్పండి అని, దాన్ని ఈ విధంగా చెప్తాం. రిపీట్ ఆఫ్టర్ మీ, రిపీట్ ఆఫ్టర్ మీ, రిపీట్ ఆఫ్టర్ మీ. లేదా ఆ అమ్మాయి చెప్పిన తర్వాత చెప్పండి అంటాం కదా, రిపీట్ ఆఫ్టర్ హెర్, రిపీట్ ఆఫ్టర్ హెర్, రిపీట్ ఆఫ్టర్ హెర్. లేదా లత చెప్పిన తర్వాత చెప్పండి అంటాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పచ్చు. రిపీట్ ఆఫ్టర్ లత, రిపీట్ ఆఫ్టర్ లత, రిపీట్ ఆఫ్టర్ లత. నెక్స్ట్ వన్. లేదా ఒక స్టూడెంట్ని లేపి నువ్వు చెప్పు, నువ్వు రిపీట్ చేయంటాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పచ్చు. రామ్ యు రిపీట్, రామ్ యు రిపీట్, రామ్ యు రిపీట్. రామ్ తర్వాత ఎవరు చెప్తారు, ఎవరు నెక్స్ట్ చెప్తారని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పచ్చు. హూ ఈజ్ నెక్స్ట్, హూ ఈజ్ నెక్స్ట్, హూ ఈజ్ నెక్స్ట్. నెక్స్ట్ వన్. అవును అది కరెక్టే, అలా చేయండి అని చెప్తాం కదా. ఎస్ డూ ఇట్, ఎస్ డూ ఇట్, ఎస్ డూ ఇట్. అది కరెక్టే, అలా చేయండి అని చెప్పడాన్ని ఎస్ డూ ఇట్ అని చెప్తాం. నెక్స్ట్ వన్. పేజ్ తిప్పమని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. నౌ టర్న్ టు పేజ్, నౌ టర్న్ టు పేజ్, నౌ టర్న్ టు పేజ్. అవును ఇలాగే చేయండి అంటాం కదా. డూ లైక్ దిస్, ఇలాగే చేయండి. డూ లైక్ దిస్, డూ లైక్ దిస్. అలా కాదు అని చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా చెప్తాం. నాట్ లైక్ దట్, నాట్ లైక్ దట్, నాట్ లైక్ దట్. ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నారని అడుగుతాం కదా, లేదా ఇప్పుడు బాగానే ఉన్నావు అని అడుగుతాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా అడుగుతాం. ఆర్ యూ ఓకే నౌ, ఆర్ యూ ఓకే నౌ, ఆర్ యూ ఓకే నౌ. ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నారా. నెక్స్ట్ బోర్డు మీద ఏమన్నా రాసి ఎరేజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఎరేజ్ చేయొచ్చా అని అడుగుతాం, దాన్ని ఈ విధంగా చెప్పచ్చు. ఈజ్ ఇట్ ఓకే, కెన్ ఐ ఎరేజ్ దిస్ వన్, ఈజ్ ఇట్ ఓకే, కెన్ ఐ ఎరేజ్ దిస్ వన్, ఈజ్ ఇట్ ఓకే. నెక్స్ట్ వన్. లెసన్ చెప్పిన తర్వాత అర్థమైందని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా అడగచ్చు. డూ యూ గెట్ ఇట్, డూ యూ గెట్ ఇట్, డూ యూ గెట్ ఇట్. మీకు అర్థమైందా. ఎవరికైనా అర్థం కాకపోతే చెయ్యి ఎత్తండి అని చెప్తాం కదా. రేజ్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్ మీన్స్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్. మీకు అర్థం కాకపోతే హ్యాండ్ రేజ్ చేయండి. నెక్స్ట్ వన్. సే ఇట్ అగైన్, సే ఇట్ అగైన్, సే ఇట్ అగైన్. మళ్ళీ చెప్పండి. సే ఇట్ అగైన్. లేదా ఈ విధంగా చెప్పవచ్చు. వన్ మోర్ టైం, వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. పిల్లలు సెంటెన్సెస్ కానీ లేదా లెసన్ కానీ రీడ్ చేస్తారు కదా, అవి రీడ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి చెప్తారు, లేదా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండదు. అలాంటి వాళ్ళని మళ్ళీ చెప్పండి, ఈ సెంటెన్స్ కరెక్ట్గా చదువు మళ్ళీ అంటాం కదా, దాన్ని ఈ విధంగా అడగవచ్చు. రీడ్ ఫుల్ సెంటెన్స్, రీడ్ ఫుల్ సెంటెన్స్, రీడ్ ఫుల్ సెంటెన్స్. నెక్స్ట్. హ్యావ్ యూ గాట్ ఇట్, హ్యావ్ యూ గాట్ ఇట్, హ్యావ్ యూ గాట్ ఇట్. నీకు అర్థమైందా. లెసన్ మధ్యలో క్వశ్చన్స్ వేసినప్పుడు కానీ లేదా మామూలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు కానీ ఏ బిట్స్ అయినా వాళ్ళ ఆన్సర్ అడుగుతాం కదా, దాన్ని ఎవరికి తెలిసి ఇది ఆన్సర్ అని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా అడగాలి. హూ నోస్ ద ఆన్సర్, హూ నోస్ ద ఆన్సర్, హూ నోస్ ద ఆన్సర్. అంటే ఈ ఆన్సర్ ఎవరికి తెలుసు. నెక్స్ట్ వన్. అంటే పిల్లలు సరిగ్గా చెప్పకపోయినా ఆ ఆన్సర్ రీచ్ అయ్యేటట్టు ఉంటుంది కానీ వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయరు. అలాంటి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తాం కదా, కరెక్ట్గా చెప్పండి, ట్రై చేయండి అంటాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పొచ్చు.
ట్రై టు ఆన్సర్, ట్రై టు ఆన్సర్, ట్రై టు ఆన్సర్. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి. నెక్స్ట్ వన్, ఆన్సర్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి. ఆన్సర్ బై యువర్ సెల్ఫ్, ఆన్సర్ బై యువర్ సెల్ఫ్. కొంతమంది పిల్లలకు ఆన్సర్ కరెక్ట్గా తెలియకపోయినా లేదా వాళ్ళు బిహేవియర్ని బట్టి వాళ్ళు స్లోగా చెప్పినా సరే వాళ్ళకి గట్టిగా చెప్పు అని అడుగుతాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పాలి. సే ఏ లౌడ్, సే ఏ లౌడ్, సే ఏ లౌడ్. లౌడ్గా చెప్పండి. నెక్స్ట్ వన్, వాళ్ళు ఆన్సర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎవరున్నారో రండి అంటాం కదా, దాన్ని ఈ విధంగా అడగచ్చు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. పిల్లల్ని ఒకటే లెసన్ మనం కంటిన్యూగా చెప్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. అలాంటప్పుడు వాళ్ళు మధ్య మధ్యలో అలర్ట్ చేస్తూ ఉంటాం కదా, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తాం కదా వాళ్ళకి. అలాంటప్పుడు ఈ విధంగా అడగొచ్చు అనమాట. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. అంటే ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తాం కదా, అలాగే యాక్టివేట్ చేయాలి పిల్లల్ని. ఇలాంటప్పుడు మనం పిల్లల్ని అడుగుతాం కదా, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫినిష్ అయిందా, చేసావని. ఆ విషయాన్ని ఈ విధంగా అడగచ్చు. హ్యావ్ యూ ఫినిష్డ్, ఫినిష్ చేసావా, హ్యావ్ యూ ఫినిష్డ్, హ్యావ్ యూ ఫినిష్డ్, హ్యావ్ యూ ఫినిష్డ్, ఫినిష్ చేసావా. నెక్స్ట్ వన్, యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఈ నెక్స్ట్ వన్ ఎవరిది, నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చేస్తారని అడుగుతాం కదా, అలా హూజ్ టర్న్ ఈజ్ ఇట్, హూజ్ టర్న్ ఈజ్ ఇట్, హూజ్ టర్న్ ఈజ్ ఇట్. ఇప్పుడు ఎవరి వంతు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక రీడింగ్ విషయానికి వచ్చిందనుకోండి, దాన్ని ఈ విధంగా చెప్పొచ్చు. హూజ్ టర్న్ ఈజ్ ఇట్ టు రీడ్, హూజ్ టర్న్ ఈజ్ ఇట్ టు రీడ్, హూజ్ టర్న్ ఈజ్ ఇట్ టు రీడ్. అంటే ఇప్పుడు చదవడం ఎవరి వంతు. నెక్స్ట్ వన్, మనం లెసన్ చెప్పేటప్పుడు కానీ యాక్టివిటీస్ చేయించేటప్పుడు కానీ కొంతమంది పిల్లలు మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటారు. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గివప్ చేసుకున్నప్పుడు కానీ అప్ చెప్పించుకుంటున్నప్పుడు కానీ చాలామంది పిల్లలు లేసి ఆన్సర్ చెప్తారు. కొంతమంది పిల్లలు సైలెన్స్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా ఎవరు చెప్పలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు ఆన్సర్స్కి అని అడుగుతాం కదా, అలాంటి వాళ్ళని ఇలా అడగాలి. హూ హ్యాజ్ నాట్ ఆన్సర్డ్, హూ హ్యాజ్ నాట్ ఆన్సర్డ్, హూ హ్యాజ్ నాట్ ఆన్సర్డ్. ఎవరు సమాధానం చెప్పలేదు ఇంకా అంటే చదవలేని పిల్లలు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మనం ఫైండ్ చేసి వాళ్ళకి చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళ చేత ఆన్సర్ చేయించాలన్నమాట. అప్పుడు వాళ్ళు క్లాస్లో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఆ విషయాన్ని మనం ఈ విధంగా అడుగుతాం. హూ హ్యాజ్ నాట్ ఆన్సర్డ్, హూ హ్యాజ్ నాట్ ఆన్సర్డ్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ మేకింగ్ నాయిస్, హూ ఈజ్ మేకింగ్ నాయిస్. అల్లరి చేస్తుంటారు కదా పిల్లలు, మధ్య మధ్యలో అలర్ట్ చేయడానికి ఎవరు అల్లరి చేస్తున్నారు, ఎవరు నాయిస్ చేస్తున్నారు అని అడుగుతాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా అడగచ్చు. హూ ఈజ్ మేకింగ్ నాయిస్, హూ ఈజ్ మేకింగ్ నాయిస్, హూ ఈజ్ మేకింగ్ నాయిస్. నాయిస్ చేసేది ఎవరు. నెక్స్ట్ వన్, ఇదే విషయాన్ని మాట్లాడొద్దని చెప్తాం కదా, ఈ విధంగా చెప్పొచ్చు. స్టాప్ టాకింగ్, స్టాప్ టాకింగ్, స్టాప్ టాకింగ్. నెక్స్ట్ వన్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఇటువైపు చూడండి అంటాం కదా, లుక్ దిస్ వే, లుక్ దిస్ వే, లుక్ దిస్ వే. మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అదిని పిల్లలు మన వైపు చూడకుండా వాళ్ళు ఏవో రాసుకోవడం కానీ లేదా మాట్లాడటం కానీ లేదా అదర్స్ వైపు చూడటం కానీ చేస్తారు కదా, అలాంటప్పుడు పిల్లల్ని మన వైపు టర్న్ చేసుకోవాలంటే మన వైపు మనం చెప్పింది వినాలంటే వాళ్ళు మధ్య మధ్యలో అలర్ట్ చేస్తూ ఉండాలి. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి అని చెప్పి లేదా క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు అనేది మన వైపు చూడడానికి కాన్సన్ట్రేషన్ చేస్తారు, లెసన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. పిల్లలకి వినండి అని చెప్తాం కదా, వినడాన్ని లిజన్, 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 లిజన్. నేను చెప్పేది వినండి అంటాం కదా, లిజన్, లిజన్ టు మీ,
పిల్లలకి నోట్స్ ఇచ్చేటప్పుడు కానీ లేదా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఏమైనా డయాగ్రామ్స్ వేస్తున్నప్పుడు కానీ వాళ్ళు బోర్డు వైపు చూడరు, వాళ్ళు ఇష్టం వచ్చిన వేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అలర్ట్ చేయడానికి లుక్ ఎట్ ది బ్లాక్ బోర్డ్, లుక్ ఎట్ ది బ్లాక్ బోర్డ్, లుక్ ఎట్ ది బ్లాక్ బోర్డ్, బోర్డు వైపు చూడండి అని చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా చెప్తాం అనమాట. లుక్ ఎట్ ది బ్లాక్ బోర్డ్. ఆఫ్టర్ కంప్లీట్ ద లెసన్, మీకు ఎంతవరకు అర్థమైంది, ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి చెప్పండి అని చెప్తాం కదా. అంటే ఆ చెప్తున్న వాళ్ళు వినకపోతే ఏం చెప్తాం, ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు వినండి అని చెప్తాం కదా. ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. లిజన్ టు వాట్ హీ ఈజ్ సేయింగ్, లిజన్ టు వాట్ హీ ఈజ్ సేయింగ్, లిజన్ టు వాట్ హీ ఈజ్ సేయింగ్. అతను చెప్పేది వినండి. నెక్స్ట్ వన్, లేదా అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పేది వినండి అంటాం కదా. లిజన్ టు హెర్, లిజన్ టు హెర్, లిజన్ టు హెర్, ఆమె మాట వినండి. కొంతమంది పిల్లలు గ్రూప్స్గా కూర్చొని మాట్లాడుకోవడం లేదా నాయిస్ చేయడం ఏదో ఒక విషయం మీద చేస్తారు కదా. అప్పుడు వాళ్ళ మధ్యలో అలర్ట్ చేయడానికి వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అని అడగాలి. వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. అక్కడ ఏం జరుగుతుంది అని పిల్లల్ని అలర్ట్ చేయాలి ఈ విధంగా. అంటే కొంతమంది పిల్లలు ఈ బుక్ నాది, ఈ పెన్సిల్ నాది అని నాయిస్ చేస్తారు కదా. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి, చూద్దాం నెక్స్ట్ వన్ లెసన్ అయిపోయిన తర్వాత అని చెప్తాం కదా. దాన్ని ఈ విధంగా చెప్తాం అనమాట. లీవ్ దట్ ఇష్యూ, లీవ్ దట్ ఇష్యూ, లీవ్ దట్ ఇష్యూ. నిశ్శబ్దంగా ఉండండి అని చెప్తాం కదా. బీ క్వైట్, బీ క్వైట్, బీ క్వైట్. ఎవరైనా పిల్లలు బాగా చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం కదా. నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు అని చెప్పి ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పచ్చు. ఐ యామ్ షూర్ యూ విల్ డూ బెటర్, ఐ యామ్ షూర్ యూ విల్ డూ బెటర్, ఐ యామ్ షూర్ యూ విల్ డూ బెటర్. అంటే నువ్వు ఇంకా బాగా చేస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు అని పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ వన్, అదే విషయాన్ని ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఐ నో యూ క్యాన్, ఐ నో యూ క్యాన్, ఐ నో యూ క్యాన్. నాకు తెలుసు నువ్వు చేయగలవు. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ వన్, ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్, ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్, ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. మరింత ఎక్కువగా సాధన చేయండి. అంటే ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలంటాం కదా. ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. పిల్లలకి చెప్పినప్పుడు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నేర్చుకుంటావు అని చెప్తాం కదా. ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పచ్చు. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే మనం పూర్తిగా ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే మనకి దక్కందంటూ ఏది ఉండదని చెప్పి ఈ ప్రోవర్బ్ ద్వారా నిరూపించవచ్చు. బాగా చేసిన వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాం కదా. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. అదే విషయాన్ని ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. దాన్నే మరో విధంగా గ్రేట్, గ్రేట్, గ్రేట్. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. దట్స్ బెటర్, దట్స్ బెటర్, దట్స్ బెటర్. దట్స్ మచ్ బెటర్, దట్స్ మచ్ బెటర్, దట్స్ మచ్ బెటర్. అది చాలా మంచిది. యు ఆర్ ఇంప్రూవింగ్, యు ఆర్ ఇంప్రూవింగ్, యు ఆర్ ఇంప్రూవింగ్. నువ్వు చాలా ఇంప్రూవ్ అవుతున్నావు అని పిల్లల్ని పొగుడుతాం కదా. ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పచ్చు. యు ఆర్ ఇంప్రూవింగ్. వర్క్ హార్డర్, వర్క్ హార్డర్, వర్క్ హార్డర్. కష్టపడి పనిచేయండి. మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. కరెక్ట్, రైట్, నైస్, వర్క్ హార్డర్, గుడ్, వెరీ గుడ్, దట్స్ గుడ్, దట్స్ రైట్, టెరిఫిక్, దట్స్ నైస్, సూపర్బ్, డామ్ రైట్, దట్స్ కరెక్ట్. ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ క్వైట్ రైట్, వెరీ ఫైన్, fantastic, marvelous. You have almost got it, you have almost got it, you have almost got it.
మీరు దాదాపు అర్థం చేసుకున్నారంటే మీరు చాలా అర్థం చేసుకున్నారు, కరెక్ట్గా చేయగలరు అని చెప్తాం కదా. అంటే ఇవన్నీ పిల్లల ఎంకరేజ్మెంట్కి సంబంధించిన సెంటెన్సెస్సే. అంటే యూ మచ్ బెటర్, గుడ్, గ్రేట్, వెల్ డన్, ఎక్సలెంట్ ఇవన్నీ కూడా పిల్లలకి ఎంకరేజ్మెంట్కి సంబంధించిన సెంటెన్సెస్, వర్డ్స్ అని. ఎందుకంటే మనం పిల్లలకి ఎంత చెప్పినా సరే వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తేనే వాళ్ళు ఏ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని చేయగలరు. ఇవన్నీ కూడా వాళ్ళకి డైలీ లెసన్ చెప్పేటప్పుడు కానీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కానీ ఈ వర్డ్స్, సెంటెన్సెస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. నెక్స్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీట్ ద లెసన్ ఏమని అడుగుతాం పిల్లల్ని, మీకు అర్థమైందా, లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతాం కదా. వాటిని ఈ విధంగా అడగవచ్చు. ఎనీ డౌట్స్, ఎనీ డౌట్స్, ఎనీ మోర్ డౌట్స్, ఎనీ మోర్ డౌట్స్, ఎనీ మోర్ క్వశ్చన్స్, ఎనీ మోర్ క్వశ్చన్స్, ఎనీ మోర్ క్వశ్చన్స్ అని ఈ విధంగా. అంటే పిల్లలు లెసన్ అర్థం చేసుకుని వాళ్ళు క్వశ్చన్స్ రిపీట్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ప్యాకప్ ఎవర్ బుక్స్. ప్యాకప్ ఎవర్ బుక్స్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండింగ్ ఈవినింగ్ టైంలో మనం చెప్తాం కదా, మీ బుక్స్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ బిలాంగింగ్ థింగ్స్ ప్యాకప్ చేసుకోండి అంటే అన్నీ బ్యాగ్లో పెట్టుకొని రెడీగా ఉండండి, ఎప్పుడైనా బెల్ కొడతారని చెప్తాం కదా. ఆ విషయానికి సింపుల్గా ఇలా చెప్పొచ్చు అనమాట. ప్యాకప్ ఎవర్ బుక్స్, ప్యాకప్ ఎవర్ బుక్స్.